హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకి సౌత్ వెస్ట్ కార్నర్ బిట్ అయితే తీసుకోవడం జరిగిందండి. చూస్తున్నారు, ఇది వచ్చి ఎలివేషన్ మీకు G+2 ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్ 2 BHK, సెకండ్ ఫ్లోర్ 2 BHK, గ్రౌండ్ ఫ్లోర్ 2 కార్ పార్కింగ్స్, అలాగే మనకి 1 BHK. ఇక్కడ 2 సైడ్ రోడ్స్ చూడొచ్చు. 2 సైడ్ రోడ్స్ కూడా మనకి 30 ఫీట్ రోడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. హౌస్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. చూస్తున్నా, ఇది వచ్చేసి మనకి ఇంటి ముందు గార్డెన్ ఏరియా అండి. ఇది వైట్ గేట్ చూసుకోవచ్చు. మనకి 2 కార్ పార్కింగ్ ఉందండి. చాలా బాగా కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. హౌస్ వచ్చేసి మనకి జస్ట్ 127 స్క్వేర్ యార్డ్స్లో ఉందండి. హౌస్ వచ్చేసి 38 డైమెన్షన్లో ఉంది. 30 వచ్చేసి రోడ్ ఫేస్ ఉందండి. 38 వచ్చేసి డెప్త్ ఉంది. ఇక్కడ చూస్తున్నారు, ఇది వచ్చేసి అంతా కూడా మనకి కార్ పార్కింగ్ అయితే వస్తుంది. ఇక్కడ మన ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు. లైట్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదండి, మనకి ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇక్కడ చూసుకోవచ్చు, డోర్ ఎలివేషన్ ఇదంతా కూడా చెట్లు కూడా పెట్టడం అయితే జరిగింది. పిల్లర్ చూసుకోవచ్చు. 2 కార్ పార్కింగ్ విత్ బైక్స్ కూడా వస్తాయండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్ అయితే 1 BHK చూడొచ్చు అండి. చాలా స్పేసెస్గా అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ మనకి G+2 వచ్చేసి 3300 SFT వచ్చిందండి. ఇక్కడ మనకి డోర్ ఎలివేషన్ చూసుకోవచ్చు అండి. టేక్ మోడల్ అయితే తీసుకోవడం జరిగింది. మంచి చాలా బాగా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి గ్రౌండ్ ఫ్లోర్లో హాల్ అండి. ఇది హాల్ చూసుకోవచ్చు, చూడొచ్చండి. అంతా కూడా మనకి హాల్ అయితే వస్తుంది. ఇది అక్కడ మనం రైట్ సైడ్లో టీవీ పాయింట్ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి స్పేసెస్ బెడ్రూమ్ అయితే చూసుకోవచ్చు అండి. ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి 10x12 సైజ్ అయితే ఉందండి. చూడొచ్చు, ఇక్కడ ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు. అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. అలాగే ఇక్కడ సెల్ఫ్స్ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి రైట్ సైడ్లో వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వస్తుందండి. చూడొచ్చు. మనకి హౌస్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉందండి. వెస్ట్ సౌత్ కార్నర్ బిట్ వస్తుంది హౌస్ వచ్చేసి. ఇది మనకి 3300 SFT అండి. ఇక్కడ వచ్చేసి మనకి పూజా రూమ్ అలాగే కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే పూజా రూమ్ చూసుకోవచ్చు. పూజా రూమ్ కూడా మనకి స్పేసెస్ రావడం జరిగింది. అలాగే మనకి ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. మున్సిపల్ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇదంతా మీరు కిచెన్ చూడొచ్చు అండి. ఎల్ షేప్ కిచెన్ ప్లాట్ఫామ్తో ఉంటుంది. ఇక్కడ మనకి బ్లాక్ టైల్స్ కూడా తీసుకోవడం జరిగింది. కిచెన్ ఎలివేషన్ అంతా కూడా ఇక్కడ సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ అండి. చూడొచ్చు, ఇదంతా కూడా ఇక్కడ మనకి సంపు అలాగే బోర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈశాన్య స్పేస్లో చూడొచ్చు. ఇక్కడైతే మనకి ఫస్ట్ ఫ్లోర్కి అయితే స్టెప్స్ బ్యాక్ సైడ్ తీసుకోవడం జరిగింది. మనకి ఫస్ట్ ఫ్లోర్ డోర్ ఎలివేషన్ వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్లో అయితే ఇవ్వడం జరిగిందండి. గ్రౌండ్ ఫ్లోర్ అయితే నార్త్. మనకి మెయిన్ హౌస్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ సౌత్ కార్నర్ బిట్. వెస్ట్ ఫేసింగ్లో అయితే గేట్ తీసుకోవడం జరిగిందండి. చూడొచ్చు, ఇక్కడ మనకి కిచెన్ నుంచి బ్యాక్ ఎంట్రన్స్. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. మనకి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ సేమ్ మోడల్ ఉండడం వల్ల మనమైతే ఒకటే ఫ్లోర్ అయితే కవర్ చేయడం జరుగుతుందండి. ప్లీజ్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే మనకి పక్కన హౌస్ వాళ్ళు అయితే ప్రింటెడ్ కలర్ కోటింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి పిల్లరు. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో హాల్ అండి. చూడొచ్చు, మనకి రైట్ సైడ్లో వాల్ పెయింటింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి ప్రతి ఒక్క రూమ్లో కూడా డిఫరెంట్ పెయింటింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి ప్రింటెడ్లో. ఇక్కడ మనకి టీవీ పాయింట్ చూసుకోవచ్చు. అలాగే డైనింగ్ ఏరియా చూడొచ్చు. ఇదంతా కూడా ఇక్కడ మనకి పూజా రూమ్ చూసుకోవచ్చు అండి. మనకి పూజా రూమ్ పక్కనే అయితే కిచెన్ చూసుకోవచ్చు. ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా స్పేసెస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి 100% వాస్తుల్ని కన్స్ట్రక్షన్ చేశారండి. రెడీ టు ఆక్యుపై హౌస్. మనకి హౌస్ కాస్ట్ వచ్చేసి 1,80,00,000 చెప్తున్నారండి. 1,80,00,000 అయితే చెప్తున్నారు. ప్రైస్ నెక్స్టబుల్ ఉంటుంది. మనకి బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్ అండి. చూడొచ్చు, ఇంటి ముందు 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి. మనకి కార్నర్లో సౌత్లో కూడా 30 ఫీట్ రోడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ వాష్ ఏరియా చూసుకోవచ్చు. మనకి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ 2 BHK అండి. గ్రౌండ్ ఫ్లోర్ 1 BHK అయితే ఉంది. ఇక్కడ మనకి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడొచ్చు, ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి 10x12 సైజ్ అయితే తీసుకోవడం జరిగింది. చూడొచ్చు, ఇదంతా కూడా మనకి 10x12 సైజ్ అయితే వస్తుంది. ఇక్కడ సెల్ఫ్స్ ప్రొవైడ్ చేస్తున్నాడు, బీరో స్పేస్. అలాగే మనకి UPVC విండోస్ చూడొచ్చు. మనకి అటాచ్డ్ బాత్రూమ్తో వస్తుందండి ఇది వచ్చేసి. అలాగే మనకి లెఫ్ట్ సైడ్లో కామన్ బాత్రూమ్ ఇదంతా కూడా చూడొచ్చు. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి 10x10 సైజ్ తీసుకోవడం జరిగింది. మనకి బాల్కనీ చూడొచ్చు. ఇక్కడైతే బాల్కనీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఫాల్ సీలింగ్ చూడొచ్చు.
మనకి 38 డైమెన్షన్ ఉందండి. డైమెన్షన్ అయితే చాలా బాగుంది. 30 రోడ్ ఫేస్ ఉందండి. 38 అయితే డెప్త్ ఉంది. ఇక్కడ మనకి బాల్కనీ చూడొచ్చు, రోడ్ సైడ్ బాల్కనీ. ఇదంతా కూడా మనకి బాల్కనీ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఓకే అండి, ఇది వచ్చేసి మనకి G+2 ఇండిపెండెంట్ హౌస్ 127 స్క్వేర్ యార్డ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.